బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్ర నగర్ లో కాల్పులు కలకలం రేపాయి. ఓ గంజాయి ముఠా కారులో భారీగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు ఆ కారును వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులను బెదిరించడానికి గాల్లో కాల్పులు జరిపిన గ్యాంగ్ అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నించింది. ఇక ముఠాను పట్టుకోవడానికి పోలీసులు కూడా గాల్లో కాల్పులు జరిపారు, వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి 200 కిలోల గంజాయి కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ హర్యానాకు చెందినగా పోలీసులు గుర్తించారు. గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై విచారిస్తున్నారు. అయితే పట్టపగలు నడి రోడ్డుపై సినిమా స్టైల్లో గంజాయి గ్యాంగ్ ను పట్టుకునే క్రమంలో జరిగిన కాల్పుల్లో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాజేంద్ర నగర్ లో కాల్పులు కలకలం రేపాయి. ఓ గంజాయి ముఠా కారులో భారీగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు ఆ కారును వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులకు బెదిరించడానికి గాల్లో కాల్పులు జరిపిన గ్యాంగ్ అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నించింది. ఇక ముఠాను పట్టుకుని పోలీసులు కూడా గాల్లో కాల్పులు జరిపారు, అలాగే వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి 200 కిలోల గంజాయి కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ హర్యానాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై విచారిస్తున్నారు. అయితే పట్టపగలు నడి రోడ్డుపై సినిమా స్టైల్లో గంజాయి గ్యాంగ్ ను పట్టుకునే క్రమంలో జరిగిన కాల్పులతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రాజేంద్ర నగర్ లో గంజాయి ముఠాపై పోలీసులు కాల్పులు జరిపారు. పట్టుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో పోలీసులపైకే గంజాయి ముఠా కాల్పులు జరిపింది. ఈ క్రమంలో తిరిగి పోలీసులు వాళ్ళపై కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తా ఉంది. పోలీసులకు అందినటువంటి పక్కా సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్నటువంటి వాహనాన్ని పోలీసులు ఆపారు. ఆ క్రమంలో అందులో ఉన్నటువంటి ముఠా సభ్యులు పోలీసులపై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇక పోలీసులు వాళ్ళని వెంబడించి వాళ్ళపై కాల్పులు జరపడమే కాకుండా ఆ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో 200 కేజీల ఎండు గంజాయిని సీజ్ చేశారు. ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఆ ముఠా అసలు ఎవరు ఏంటి అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతా ఉంది. యూపీ లేకపోతే హర్యానాకు సంబంధించినటువంటి గ్యాంగ్ అయి ఉండొచ్చు అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు వెనుక ఇంకెవరున్నారు అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతా ఉంది. మొత్తం కూడా వాహనంలో ఉన్నటువంటి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి ప్రాథమికంగా తెలుస్తా ఉంది. ఇక దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి గంజాయిని తరలిస్తున్నారు? ప్రధానంగా తెలంగాణలో పోలీసులు గంజాయి కావచ్చు, డ్రగ్స్ పై సీరియస్ గా దృష్టి సారించారు, ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు చేసి పెద్ద ఎత్తున గంజాయిని కూడా సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి ముఠా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు పూర్తిగా అంటే దాదాపుగా వాళ్ళు పక్కకు తొలిగారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు ప్రధానంగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇటు కర్ణాటక, యూపీ, అదేవిధంగా హర్యానాకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇటు మల్కన్గిరి కావచ్చు, ఒరిస్సా, ఆంధ్ర బార్డర్ నుంచి గంజాయిని తరలిస్తున్నారు. ఆ క్రమంలో పోలీసులకు అందుతున్నటువంటి సమాచారం మేరకు వాళ్ళపై నిఘా వేసి పట్టుకుంటున్నారు. ఈ రోజు కూడా రాజేంద్ర నగర్ వైపు వస్తున్నటువంటి ఆ వాహనాన్ని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో అందులో ఉన్నటువంటి వ్యక్తులు కాల్పులు జరపడం, పట్టపగలు ఈ కాల్పులు జరపడం స్థానికులను భయాందోళనకు గురి చేసిందని చెప్పాలి. పోలీసులు వెంబడించి వారిని అయితే పట్టుకోగలిగారు. అందులో ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. సౌజన్య.